కావేరీ నదీ తీరంలో శివశర్మ అని ఒక ఆయన నివసిస్తూ ఉండేవాడు. శివశర్మ ఆయన పేరు. తెల్లవారుజామునే బ్రాహ్మీ ముహూర్త ఉత్తిష్టేత్, తెల్లవారుజామున లేచేవాడు. చక్కగా కావేరిలో స్నానాన్ని చేసేవాడు. అఘమర్షణ సూక్తాలని చదువుకుంటూ స్నానాన్ని చేసేవాడు ఆయన. చేసి ఒడ్డుకొచ్చేవాడు. ఆ సూర్య ఉదయానికి ముందు వచ్చేటటువంటి ఉషఃకిరణాలు ఏవైతే ఉన్నాయో అప్పటికే అమోఘమైనటువంటి అర్ఘ్య ప్రదానాన్ని చేసి సూర్యుడికి స్వాగతాన్ని చెప్పేవాడు ఆయన. లోకంలో ఎక్కడైనా మన ఇంటికో చుట్టం వస్తారని తెలిస్తే ఆయన రావడాన్ని ఎదురు చూస్తూ మనం ఇంటి ముందే నిలబడి అల్లంత దూరంలో ఆయన కనిపించాడన్నప్పుడు ఎదురెళ్ళి స్వాగతాన్ని చేస్తే ఎంత ఆనందపడతాడు. అదే ఆయన ఇంటికి వచ్చిన తర్వాత 4 సార్లు తలుపు చప్పుడు చేసిన తర్వాత ఇప్పటివరకు ఇక్కడే ఉన్నామండి, ఇప్పుడే లోపలికి వెళ్ళామంటే ఆయన నమ్ముతాడా? అలా సూర్య ఉదయానికి పూర్వమే ఆ సూర్యునికి అర్ఘ్యాన్ని విడిచి రావయ్యా యువతలకి అని ప్రార్థిస్తే సూర్యుడు ఎంత ఆనందపడతాడు. పైగా ఇంకోటి, సూర్య ఉదయం కానియకుండా మందేహులనే పేరు కలిగినటువంటి రాక్షసులు ఈనాడు అడ్డుపడతారు సూర్యరథానికి. అటువంటి సందర్భంలో సూర్యుడు అయ్యో ఇలా అడ్డుపడ్డారేమిటి అని అనుకున్నటువంటి వేళ సూర్య జపాన్ని చేసి, అంటే గాయత్రీ మంత్రాన్ని చదివి ఆ అర్ఘ్య జలాన్ని కానీ విడిచినట్లయితే ఈ అర్ఘ్య జలం విడిచినటువంటి శక్తి ద్వారా, గాయత్రీ మంత్ర శక్తి ద్వారా సూర్యునికి మందేహ రాక్షసులు బలాన్ని తగ్గిన వాళ్ళై బలహీనులై తొందరగా సూర్యరథానికి అడ్డు తొలగిపోతారు. అంతే కదా. ఎక్కడైనా ఎవరైనా ఓ పనిని చేయబోతుంటే 10 మంది అడ్డుకుంటే 10 మందిని అడ్డుకోవడానికి 100 మందిని కానీ వచ్చినట్టయితే వాళ్ళ సంఖ్య హెచ్చు అని తెలిసి 10 మంది ఎలా తొలగిపోతారో అలా సూర్య రథానికి అడ్డుగా మందేహులనే రాక్షసులుంటే ఆ రాక్షసుల బలం తగ్గడం కోసం గాయత్రి మంత్ర అనుష్ఠానాన్ని చేసి ఆ అర్ఘ్య జలాన్ని విడిస్తే వీళ్ళు బలహీనులై తొలగిపోతారు. ఇలా ప్రతినిత్యం శివశర్మ చేసేవాడు. ఆ సంధ్యావందనం మొత్తం అంతా పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు కానీ ఇంటికి వచ్చేవాడు కాదు. ఇంటికి వచ్చి చేయవలసినటువంటి గ్రంథ పఠనాన్ని, అంటే ఆ రోజు చేయవలసినటువంటి గ్రంథాలు ఏమున్నాయో వాటిని జాగ్రత్తగా ధర్మశాస్త్రాలని చదువుతూ తన ఇంటికి ఎవరైనా వస్తే ఇది మంచి, ఇది చెడు, ఇది కాదు, ఇది అవును, ఈ రోజున ముహూర్తం బాగుంటుంది, ఆ రోజున సరైనది కాదు అని మంచి చెడులని కూడా విమర్శించి చెప్పేవాడు. ఈయనకు ఓ పుత్రుడున్నాడు. ఆ పుత్రుడిని తల్లి గారాబం చేసింది. ఇది చాలా దారుణమైన విషయం. పిల్లలు చెడిపోతున్నారు అని అంటూ ఉంటుంది లోకం. ఆ చెడిపోవడం అనేది వాళ్ళంతటా వాళ్ళు చెడిపోరు, చెడిపోయి పుట్టరు కూడా. పిల్లల్ని గారాబం ఎంత చేస్తే అంత తొందరగానూ పిల్లలు చెడిపోతారు. ఆ తల్లి లేక కలిగినటువంటి పుత్రుడు అయ్యేసరికి గారాబం చేయడం ప్రారంభించింది. వాడు ఆ కారణంగా తల్లిని తండ్రిని ఇద్దరినీ లెక్క చేయకుండా మాట్లాడేవాడు. కార్తీక పురాణం ఎంత బాగా చెప్తుందో, ప్రతి ఇంట్లోకి తొంగి చూసి చెప్తోందా అన్నట్టుగా చెప్తుంది పురాణం ఎక్కడైనా సరే. అంచేతనే పురాణం మిత్ర సంహితం అంటుంది శాస్త్రం. ఓ మిత్రుడు మంచి హితబోధన ఎలా చేస్తాడో, ఇది మంచిదిరా అలా చేయకురా, అది చాలా మంచిదిరా, ఇది చెడ్డదిరా అని ఎలా చెప్తాడో ఉదాహరణతో అలా చెప్తుంది పురాణం. అంచేత ఈ తల్లి చెడగొట్టేసినటువంటి పిల్లవాడు కాబట్టి వీడు నాన్నని లెక్క చేసేవాడు కాదు, అమ్మని లెక్క చేసేవాడు కాదు. బాల్యంలో ఉండేటటువంటి పిల్లవాడు కాబట్టి చిన్నతనం లేని వాళ్ళు సర్దిపుచ్చేసుకునేవారు. తల్లికి అసలు తనని తక్కువ చేస్తున్నాడనే ఊహ కూడా వచ్చేది కాదు, కారణం గారాబం ఆవిడే చేసింది కాబట్టి. తండ్రికి మాత్రం కొద్దిగా బాధ అనిపిస్తూ ఉండేది, పిల్లవాడు చెయ్యి జారిపోతున్నాడు అని. 10 మందికి ఏదో మంచి మాటల్ని చెప్తూ పంచాంగాన్ని తీసి ఏవో జ్యోతిష ముహూర్తాలు నిర్ణయించేటటువంటి సందర్భంలో పంచాంగాన్ని లాగేసుకోవడం, నాన్న వెనక్కి వెళ్ళి జంధ్యాన్ని లాగేయడం, పిలక పట్టుకుని లాగుతూ ఉండడం, వచ్చిన వాళ్ళందరినీ నోటికొచ్చిన మాటలు మాట్లాడడం, ఇలా మెల్లగా పెరగసాగింది వాడిలో దౌష్ట్యం. దౌష్ట్యం అంటే దుష్టుని యొక్క లక్షణం కనిపించడం ప్రారంభించింది. చాలా బాధపడేవాడు శివశర్మ. అయ్యో లేక కలిగిన కులవాడు,
ఇతన్ని కాస్త ఈ తల్లిలా పాడు చేసేస్తుంది అని తల్లికి 4-5 మార్లు చెప్పాడు, పద్ధతి ఇది కాదు అని. కానీ ఆ పిల్లవాడే పంచప్రాణాలుగా కలిగిన తల్లి అప్పటి వరకు అలా వినేది, కానీ మళ్ళీ యథాప్రకారంగానే ఆ పిల్లవాడు మెల్లగా దుష్ట సహవాసం చేశాడు. ఇది బాగా గుర్తుంచుకోవాలి ప్రతి తల్లిదండ్రి కూడా. సహవాసము అంటే స్నేహం కాదు, సహ అంటే కలిసి, వాసము అంటే తిరగడం. ఎందుకు పనిచేయనటువంటి పిల్లవానితో మనవాడు జత కట్టాడు అనుకుందాం, వాడి లక్షణాలు ఇవి ఖచ్చితంగా వచ్చేస్తాయి. వాడి మాటలు వస్తాయి, వాడి చూపులు వస్తాయి, వాడి చేష్టలు వస్తాయి, వాడి లక్షణాలు వస్తాయి. వాడే వీడుగా అయిపోయి వాడు 2 మనుషులుగా ఉన్నట్టుగా అయిపోతాడు. ప్రారంభంలోనే ఆ విధమైన సంబంధాన్ని తెగగొట్టేసినట్టయితే, కత్తిరించినట్టయితే మన పిల్లవాడుగా ఉంటాడు, వాడితో సంబంధం లేకుండా ఉంటాడు. చాలామంది ఇళ్లలో పిల్లలందరూ చెడిపోతూ ఉండడానికి కారణం